అందరికీ నమస్కారం అండి. రామాయణం గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు. రామాయణంలో సుందరాకాండ చాలా ప్రముఖమైనది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరీ సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే వందరం కావ్యం, సుందరే సుందరం, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. పెద్దలైన వారు సుందరాకాండ గురించి ఈ మాట అన్నారు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. రాముడు సుందరాతి సుందరుడు. సీతమ్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆత్మదర్శనం చేసిన యోగిస్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు. ఆ అశోకవనం అంతా సౌందర్యము, లంకాపట్టణము సౌందర్యము, మంత్రం సౌందర్యము. మరి ఈ సుందరాకాండలో సుందరం కానిదేమున్నది? సుందరాకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మము. సుందరాకాండని ఉపాసనాకాండ అని కూడా అంటారు. పరబ్రహ్మని ఎలా ఉపాసన చేయాలో ఈ కాండ మనకు నేర్పిస్తుంది. రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసము చారుణులు వెళ్లే మార్గంలో వెళ్లడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చేయని పనిని చేయటానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడి ఉన్నాడు. వైడూర్యంలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతాలకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నద్ధమవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలను తొక్కిపెట్టాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి. హనుమంతుడు తన పాదాలతో ఇంకా గట్టిగా ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ల నుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటికి వచ్చే లోపే ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడు ఆ పాములు ఆ బాధను తట్టుకోలేక అక్కడున్న శిలలకు కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలో నుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలను కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారం లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి ఆకాశమంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారు, ఏమీ ఆశ్చర్యము, పర్వత స్వరూపమైన శరీరమున్న హనుమంతుడు ఈరోజు సముద్రాన్ని దాటి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు. అప్పుడు హనుమంతుడు తన తోకని ఒక్కసారి పైకెత్తి అటూ ఇటూ ఊపిరి తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి తొడలను విశాలంగా పక్కకు పెట్టి ఒక్కసారిగా అక్కడున్న వానరాల వంక చూసి, రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను ఆ లంకాపట్నం చేరుకుంటాను. అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే అదే వేగంతో లంకకు తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదాలను పైకెత్తి ఆ పర్వతం మీద నుంచి బయలుదేరాడు.